అబ్బా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఏంటిది బూజా పనికి మాలిందానా? ఎన్నిసార్లు చెప్పాను దానికి ఇల్లు శుభ్రంగా పెట్టుకోయి అని. నాకు సెన్లాగా దాబరిచ్చిందమ్మ. సే బాబా 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 ఏసయ్యా స్తోత్రం నాయన. దేవుడి మాయదారి నడువు నొప్పి తల్లే. ఎన్ని బిల్లలు ఆడినా కూడా ఒంట్లోంచి నొప్పి బాగపోయా. ఏందో ఈ కళ్ళద్దాలు ఎంత జబ్బు కళ్ళకో తెలియట్లేదు, కళ్ళద్దాలకో తెలియట్లేదు. మాయదారి కళ్ళద్దాలు ఏందో అక్షరాలు సరిగ్గా కనిపించి సావట్ల. టైం ఎంత అయింది? ఉర్రే నాన్న బుజ్జికన్నా నా కొండ లేయ్యా బాబమ్మా చిరుతల్లి. టైం 10 అయింది లేయ్యమ్మా. టైం 10 కదా మమ్మీ, ఇంకొంచెంసేపు పడుకుంటాను. ఒర్రే లేయి నా బిడ్డలు అసలు చిక్కిపోతున్నారు. లేయ్యా అమ్మ ఎల్లు మొఖాలు కొడుకొని టిఫిన్ చేయండి అమ్మా. ఎల్లమ్మ ఎల్లు. ఏందో నా కొడుకు సగం అయ్యాడయ్యా. నాన్న తిన్నయ్యా తిను. బాబా బాబా ఈ పనికి మాలింది ఏం చేస్తుందో ఏంటో. టైం ఏం 10 అయింది. వసే పనికి మాలిందానా ఎక్కడున్నావే? రావే. దీనికి వినిపిస్తుంది, నాటకాలు ఆడుతుంది ఇది. రాయే. ఏంటి ఆడ నిలబడ్డా బిట్టు రాయే. చెప్పండి అత్తయ్య. టైం 10 అయింది. నా మొఖాన కాఫీ లేదు, ఒక టిఫిన్ లేదు. నన్ను ఏంగమ్మనే ఆడ చూడే బట్టలేని మూటలు పడున్నాయి చూడే. ఎప్పుడు ఉతుతావే మాయదారు మొహం దానా? నా మొఖాన కాఫీ పడైపోవే. సరే అత్తయ్య. ఏంటో ఏంది సైతారు మొహం నాకు దాపరిచ్చింది తల్లి. మీ అమ్మ నా నీకు పని నేర్పలేదంటే ఏంది అత్తయ్య కాఫీ. ఏంది ఆడ నిలబడ్డావు? నన్ను కానీ రమ్మంటావు ఏంటి వంట రూమ్లోకి? లేదత్తయ్య నేనే వస్తాను. ఏందే వణికిచ్చి నా మీద తొలకపోతావేందే? ఇటీ ఈ నక్క వినియానికి ఏమైనా తక్కువ లేదమ్మ దీని కాడ. అయిపోయింది ఇది. వసే అది కాపీయే చక్కెర పానకమే. కిచెన్లో అసలు చక్కెర ఉంచావు మొత్తం అప్పగొట్టావే. ఏంటి క్షమించేది? ముగ్గురు పిల్లలు తల్లివి. క్షమించండి అత్తయ్య. ఏంటి నిన్ను క్షమించేది? కాపీ పెట్టడం రాలేదు, ఇంకేమొచ్చాయి నీకు? పోవే అత్తయ్య కొంచెం ఎక్కువైంది, కొంచెం క్షమించండి. కాదే నీకు చాలా ఎక్కువైందే. నా కొడుకు రాని నీ అంత తేలుస్తా. మాయదారి మొహం దాని ఒక పని రాదు ఏం రాదు. ఏందో నమ్మ నాకు ఎట్టాంటి తగిలింది. సర్లే ఆరాధన ఛానల్లో ఏమవుతుందో చూద్దాం. ఈ పాస్టర్ గారా? ఈ పాస్టర్ గారా? జాన్ పాస్టర్ గారు కొండేపు నుంచి. అబ్బా ఈయన ఎంత బాగా వాక్యం చదువుతాడు. అసలు దేవుడే దిగొచ్చినట్టుంటుంది. అబ్బా ఎట్టాంటి పాస్టర్ మా కాడ లేడే. అయ్యో పాస్టర్ గారు అసలు ఈయన చర్చిలో అసలు జబ్బులు ఉన్న వాళ్ళు తగ్గిపోతున్నాయి అంట. అయ్యయ్య మాకు లేడబ్బా ఎంత బాగా చదువుతున్నాడు. మా సువార్తమ్మ గారు. ఎవరా? నేనమ్మా పాస్టర్ గారిని. అయ్యో పాస్టర్ గారు రండి పాస్టర్ గారు. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. బాగున్నారా? ఏదో ఉన్నాను పాస్టర్ గారు. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? అట్టట్టే ఉంది పాస్టర్ గారు. నడువు నొప్పి పాస్టర్ గారు. ఏదమ్మా ఇల్లు బోసుగా ఉంది, పిల్లలు లేరా ఇంట్లో? ఎందుకు లేరు పాస్టర్ గారు? ఏరా బుజ్జికన్నా పాస్టర్ గారు వందనాలు చెప్పయ్యా. వందనాలయ్యా. ఏం తీసుకురాలేదా? రే బుజ్జికన్నా చూప్. పాస్టర్ అంతేనంటారా మాట్లాడేది? అడిల్చో. ఏంటమ్మా ఇంట్లో ఉన్న ఈ అమ్మాయి ఉండాలి. అమ్మాయి ఏది? అమ్మ చింతల్లి మమ్మీ పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వందనాలు చెప్పమ్మా. హాయ్ అంకుల్. ఎవరమ్మా ఈ అమ్మాయి? పాస్టర్ గారు గుర్తుపట్టలేదా పాస్టర్ గారు? ఎవరు? నా కూతురు పాస్టర్ గారు. మీ కూతురా? అవును పాస్టర్ గారు. అసలు పాస్టర్ గారు నా కొడుకు పాస్టర్ గారు 4 రోజుల్లో చేప తినట్లేదు పాస్టర్ గారు. ఏమైందమ్మా? పాస్టర్ గారు వాడేమో అడుగుతుంటే ఆకలి లేదంటున్నాడు పాస్టర్ గారు. నాకు వాడు ఏమైపోతాడు ఆడి గురించే దిగులంతా. అవునా? పాస్టర్ గారు అసలు వాడేందో 40 కేజీలు తగ్గాడు పాస్టర్ గారు. అవునా? ఏందో నా కొడుకు ఏమైపోతాడో ఏమో.
పాస్టర్ గారు నా కూతురికి నెల నెల బ్యూటీ పార్లర్కి 20,000 అవుతుంది. ఎందుకమ్మా? అంటే పిల్ల తెల్ల గాని రావాలిగా పాస్టర్ గారు. పుట్టుకు నలుపాయా, నేనేం చేసేది పాస్టర్ గారు? దాని ఎందుకు బ్యూటీ పార్లర్ పంపించి నున్నగా చేపిస్తున్నావు పాస్టర్ గారు. పాస్టర్ గారు ఆడాడు కళ్ళు తిరిగి పడిపోతుంది పాస్టర్ గారు. ఎందుకమ్మా? అదేదో సన్నగా నాజుగ్గా అనిపించాను డైటింగ్ అటు పాస్టర్ గారు. డైటింగ్ చేస్తుందా? నా పిల్లలు ఏమైపోతారు నాకు దిగులుగా ఉంది పాస్టర్ గారు. బాధపడబాకమ్మా. మీరే చూసుకోవాలి పాస్టర్ గారు. పాస్టర్ గారు మీకు ఒక విషయం చెప్పాలి పాస్టర్ గారు. చెప్పమ్మా. పాస్టర్ గారు మరి నా అది ఉందగా పాస్టర్ గారు, నా కోడలు, దానివల్ల నాకు మనశ్శాంతి లేదు పాస్టర్ గారు. ఏమైందమ్మా? పాస్టర్ గారు అది మీకు తెలుసా పాస్టర్ గారు? చెప్పమ్మా. దానికి నేను తల్లి లాంటిదానుగా పాస్టర్ గారు. అవునమ్మా. మొన్న అన్నం వండేటప్పుడు అంటే ఇంత పెద్ద ఎంటుకు వచ్చింది పాస్టర్ గారు. అవునమ్మా. పాస్టర్ గారు దానికి తెలియదా పాస్టర్ గారు నాకు షుగర్ అని? పాస్టర్ గారు కాపీలు ఇంత చక్కెర వేసింది పాస్టర్ గారు నన్ను చంపటానికి పాస్టర్ గారు. అవునమ్మా. పాస్టర్ గారు దాని గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. తప్పకుండా మీరు ఉపవాసం ఉండండి పాస్టర్ గారు. ఉంటామ్మా. ఈ గొలుసు పట్టి ప్రార్థన వల్ల దాంట్లో దాని పేరు రాపిండి పాస్టర్ గారు. సరే అమ్మా. దాన్ని మారేలాగా చూడండి పాస్టర్ గారు. సరే అమ్మా. ఏదమ్మా మీ కోడలు గారేరి? ఏడే ఉంది పాస్టర్ గారు. ఓసి మసిమోహన్ దానా, మసిమోహన్ దానా ఎక్కడున్నావే? అత్తయ్య చెప్పండి అత్తయ్య. పాస్టర్ గారు వచ్చి ఎంతసేపు వందనాలు చెప్పవే, వందనాలు చెప్పు. వందనాలు పాస్టర్ గారు. పాస్టర్ గారు మీరు చూస్తున్నట్టు కాదు పాస్టర్ గారు, మామూలుది కాదు. అవునమ్మా. చూడడానికి మంచిదానిలాగా ఉంది. ఏమైంది? మధ్య బాగుందానా గబ్బు బాగుందానా అంటే దేవతలాగా ఉంటాయేమా? ఏం పాస్టర్? ఏం లేదమ్మా. పాస్టర్ గారు అసలు పాస్టర్ గారు నా కోడలు పాస్టర్ గారు, దీనివల్ల నాకు మనశ్శాంతి లేదు. ఎందుకమ్మా? ఏం పాస్టర్ గారు ఆ పనులు ఈ పనులు నన్ను సంపక తింటుంది పాస్టర్ గారు. అమ్మా ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారమ్మా? నువ్వే చెప్పేది. ఇంకెవరు పాస్టర్ గారు? ఆ మసిబాబు మోహన్దే. ఎవరమ్మా? అదిగో పాస్టర్ గారు ఇదే. అమ్మా మరి పిల్లలకి ఏం నేర్పించలేదా నువ్వు? పిల్లలు మొన్న 22 ఏళ్ళే పాస్టర్ గారు, మొన్న 23 వచ్చింది, ఇంకేం నేర్పుతారు? అల్లారు ముద్దుకు పెంచుకున్న పాస్టర్ గారు. అవునా అమ్మా? అమ్మా నువ్వు ఇంట్లో ఏం పని చేయవమ్మా? నేను ఉదయాన్నే లేస్తాను, లేచి తిని బ్యూటీ పార్లర్కి వెళ్ళి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి వచ్చి పడుకొని తింటాను. ఇంకంతకుమించి నేనేం చేయను. ఇంట్లో మీ వదిన గారికి ఏం సహాయం చేయవమ్మా? నా పనులే నాకు సరిపోవు, ఇంకా ఆమెకు నేనేం చేసేది? మీ అమ్మగారు నీకేం నేర్పించలేదా? మా అమ్మకే ఏం రావు, ఇంక నాకేం నేర్పించింది? వస్తే అటు మాట్లాడకూడదే పాస్టర్ గారి ముందు. మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ. అయ్యో నా కొడుకు ఆకలేసిందమ్మా, ఏమన్నా ఉంటే పెట్టరాదంటే. మమ్మీ నేను పెట్టాను మమ్మీ, వాడికి 2 లెగ్ పీసులు, కేజీ కేకు, 20 దోశలు పెట్టాను, అయినా వాడికి సరిపోవట్లేదు. నాది కూడా లాక్కొని తినేసాడు. మమ్మీ అవి మూలకు కూడా మమ్మీ నాకు. నా కొడుకు అడక్కడక్క అడిగాడమ్మా, ఫ్రిడ్జ్ లో పాలు ఉన్నాయి అయ్యన్నా పోయమ్మా. పాలు అయిపోయినాయి మమ్మీ. ఇంకింట్లో ఏం లేవంటమ్మా. ఏమున్నా ఏం లాభం, అదన్నీ ఊడ్చుకొని తినేస్తుంది. ఎవరమ్మా అది? ఇంకెవరు? అదే అదే ఎవరమ్మా? అదిగో ఆడుందిగా. అదే ఎవరు? వదిన గారు. మీ వదిన గారా? పాస్టర్ గారు నేను చెప్పలేదు పాస్టర్ గారు, పిల్లలకి అన్నం కూడా పెట్టట్లేదు నా కొడుకు, చూడు పాస్టర్ గారు. సరే మీరు వెళ్ళండి అమ్మా. అమ్మా సువార్తమ్మ గారు చెప్పండి పాస్టర్ గారు. మీరు రోజు మన సంఘానికి వస్తున్నారు కదమ్మా? వస్తున్నాను పాస్టర్ గారు. వాక్యం విన్నారు కదమ్మా? వింటున్నాను పాస్టర్ గారు. అమ్మా సువార్తమ్మ గారు, సామెతల గ్రంథంలో ఉంటుంది, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించే మాట కోపమును రేపును. అమ్మా సువార్తమ్మ గారు, పాస్టర్ గారు మీ పిల్లలనేమో బుజ్జి కన్నా చిట్టి తల్లి అని పిలుస్తావు, మీ కోడలనేమో వసే అసే అని పిలుస్తావమ్మా. క్షమించండి పాస్టర్ గారు. బైబిల్లో ఒక మంచి జంట ఉంది. నయోమి తన కోడల్ని ఏమని పిలిచింది? ఏమో నా కుమార్తె అని పిలిచింది. నువ్వేమని పిలుస్తున్నావమ్మా? మసి మహందానా గబ్బు మహందానా పిలుస్తున్నావు. మృదువైన మాట కోపమును చల్లార్చము, నొప్పించు మాట కోపమును రేపును. అది నీకు తెలియదా అమ్మా? మీ కోడల్ని ఒకసారి పిలువమ్మా. పాస్టర్ గారు నన్ను క్షమించండి పాస్టర్ గారు, నన్ను మారు మనసు పొందాను పాస్టర్ గారు. అమ్మ ప్రేమ, ప్రేమ యాడున్నావే? అత్తయ్య చెప్పండి అత్తయ్య. నన్ను క్షమించు ప్రేమ. అయ్యో ప్రేమ క్షమించు. నేను క్షమించడం ఏంటి అత్తయ్య మిమ్మల్ని? ప్రేమ నేను అయ్యో అత్తయ్య ఆగండి అత్తయ్య.
ఏంటత్తయ్య నేను మిమ్మల్ని క్షమించడం ఏంటత్తయ్య? క్షమించు ప్రేమ, నేను చేసిన తప్పులకి. సరే సరే రాండి అమ్మా, అందరు రాండి అమ్మా, ప్రార్థన చేసి నేను బయలుదేరుతాను. పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి. ప్రభానైనా ప్రభా ఈ కుటుంబాన్ని ప్రభానైనా మీ మంచి మారుమనసు కలిగి ప్రార్థిస్తుందంటే మీకు స్తోత్రమయ్యా. ప్రభానైనా తల్లి ప్రభానైనా అత్తకి కోడలికి ప్రభానైనా మీ మంచి ఆరోగ్యం ప్రభా మీ మంచి ఆరోగ్యం ప్రభా మీ మంచి మారుమనసు కలిగి ప్రార్థిస్తుందంటే మీకు స్తోత్రమయ్యా. ప్రభా ఈ కుటుంబంలో ప్రభానైనటువంటి ఆటలు లేకుండా మీరు ఎక్కడ నుండి కాచిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దండాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. అర్థమైందా? కొత్త కోడలు జాగ్రత్త, మసిమకాలు ఉంటాయేమో. చాలా బాగా చేశారు పిల్లలు. మరొకసారి చప్పలు కొడదాం పిల్లలకి. సూపర్. కోయవారి పిల్లలు రెడీ అయ్యారా? వస్తారా? రండి.